హలో, నేను మీ డాక్టర్ బాలబాల జోసరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, మన్వి హాస్పిటల్స్, విజయవాడ. ఈ రోజు మీకు నేను ట్రైజెమినల్ న్యూరాలజియా అనే కండిషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్లీ ఒక పేషెంట్ ఇలాగే సివియర్ ఫేషియల్ పెయిన్ తో ఫస్ట్ డెంటల్ డాక్టర్ అప్రోచ్ అయ్యి అక్కడ టూత్ ఎక్స్ట్రాక్షన్ అది కూడా చేయించుకున్నారు. అయినా సివియర్ పెయిన్ వస్తా ఉంది అని చెప్పేసి నన్ను అప్రోచ్ అవడం జరిగింది. సో ఆ పేషెంట్ కి నేను ఎంఆర్ఐ సీక్వెన్స్ ఇస్తే అక్కడ ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది ఐడెంటిఫై అయింది అనమాట. సో ఆ పెయిన్ కూడా చాలా సివియర్ గా ఉంటది. వచ్చిన 5 minutes వరకు అసలు ఆ పేషెంట్ కూర్చున్న ప్లేస్ లో నుంచి అలా కదలలేని పరిస్థితి అనమాట. దీనికి లక్షణాలు ఏంటంటే, ఒక పక్కన ఫేస్ మీద సివియర్ షూటింగ్ పెయిన్ రావడం అనమాట. దానికి కొన్ని ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ, చల్ల గాలి తగులుతున్నప్పుడు కానీ, ఇటు పక్కన జాలో కానీ సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. ఇది యూజువల్ గా ఎందుకు వస్తుందంటే, ఈ ఫేస్ నుంచి సెన్సరీ పార్ట్ బ్రెయిన్ కి సప్లై అవుతుంది. కరెక్ట్ గా బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్ దగ్గర అక్కడ ఉండే రక్తనాళము ఆ నర్వ్ కి అటాచ్ అయ్యి ఆ రక్తనాళము పల్సేట్ అయిన ప్రతిసారి కూడా షూటింగ్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది. చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే, ఓ పక్కన జా అంతా లాగుతుంది, ఇదేదో డెంటల్ సంబంధించిన ప్రాబ్లం అనుకుని డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. డెంటల్ డాక్టర్ గారు కూడా వాళ్ళకి ఏమైనా పుచ్చు పనులు ఉంటే ఆ పనులు అవి తీయటము ఇవే ఉంటాయి. అవి చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా అదే పెయిన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది యూజువల్లీ ఫస్ట్ 1 year లైట్ డోసెస్ ఆఫ్ మెడికేషన్స్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. కానీ చాలా మందికి మెడికేషన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ ఆ పెయిన్ ఇంకా తగ్గక ఇంకా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు దానికి మైక్రోస్కోప్ సర్జరీ చేసి ఆ నర్వ్ కి బ్లడ్ వెజల్ మధ్యలో చిన్న ప్యాచ్, టెఫ్లాన్ ప్యాచ్ లాంటిది పెట్టి కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సివియర్ ఫేషియల్ పెయిన్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్ గా న్యూరో సర్జన్ కన్సల్ట్ అయితే దాని ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది.